దేవుడు చేస్తాడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నంట స్వతంత్రించుకుంటారంట. అందుకనే మోషేని భూలోకం అంతట్లో మిక్కిలి సాత్వికుడంట. ఎంత కోపిస్తండి! ఆ ఐగుప్తు దేశంలో ఒక మనిషిని చంపేసి పారిపోయి వచ్చాడు గిరిజన అన్నట్టు. అవునా? వచ్చాడా? మరి దేవుడు విట్నెస్ ఏంటండి ఇక్కడ? ఎంత ఆశ్చర్యం అండి! అంటే ఆయన దర్శిస్తే మనం మారిపోతాము. దేవుడు మనకి మహిమ కలుగాలి. మనం మూర్ఖులు అండి, అయినా సరే దేవుడు దర్శించాడు కనుక మనం మారిపోయామండి. దేవుడు మనకి మహిమ కలుగాక. మార్పు ఉండాలి. ఎందుకంటే సున్నతి పొందపోవటంలో ఏమీ లేదు. అక్కడ రక్షణ తీసుకున్నాం నేను సంకలు కొట్టుకుంటే కుదరదు. అక్కడ రక్షణ తీసుకుంటే తీసుకోకపోతే ఏమి లేదు. ఓన్లీ టికెటే. హైదరాబాద్ వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఓన్లీ టికెటే రక్షణకి. అంతే. మేము మనం వేసే పిల్లలమని రక్షణ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఎంటర్ అయిపోతారు రక్షణ బాప్తిసం తీసుకున్నప్పుడు. కానీ ఆయన పని చేయడం మనం మొదలు పెడితేనే మన పని ఆయన చేస్తాడు, లేకపోతే చేయడం. దేవుడు మనకి మహిమ కలుగు. ఆయన పని మనం చేయాలండి. పనివాడు జీతానికి పాత్రుడు. అది రుణమే కానీ దానమని ఎంత ఉంటుంది? రోమా 4:4 ఉంటుంది. 3లో కూడా ఉంటుంది. ఏముంటుంది? అబ్రహాము దేవుని నమ్మిన జాతరకి నీతిగా అర్చబడను లేఖనం సెలవిస్తుంది కదా. అయితే ఆ పనివాడికి జీతం రుణమే కానీ దానమని మనం ఏం చేయటం కాదు. సేవకులు గుర్తునేమో వాళ్ళు అభిషేకం పొందినవారు, వాళ్ళని మనం గౌరవించాలి కదండి. మనం ఏంటంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినట్టే దేవుడు మనకి మహిమ కలుగాక. మనం వాళ్ళ మీద పరుగు తీయకూడదు. పేదవాళ్ళు కూడా వేసే ఉంటాడండి. జాగ్రత్తగా ఉండాలి. మనం మైండ్ ఇట్ అంటాడు, టేక్ కేర్ అంటాడు. ఆయన అనేదాకా మనం అలా కాదు, మనం తగ్గిపోవాలి. అప్పుడు అందుకని భూలోకం అంతట్లో సాత్వికుడు అని చెప్పేసి మిక్కిలి సాత్వికుడు అంటాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడండి? యోబు గారిని, నా సేవకుడు చూసావా, నువ్వు భూలోకంలో నా సేవకుడు చూసావా? నీతిని అనుసరించేవాడు, చెడుతనాన్ని విసర్జించేవాడు, భూలోకంలో ఇచ్చేవాడు ఒక్కడునో లేడట. ఆమె దేవుళ్ళ మనకి మహిమ కలిగి. ఒక్కడు లేకపోవడం ఏంటండి? ఎంతమందిని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక్కడు కూడా లేడంటండి. పాలు ఒక్కడు కూడా లేడేంటండి? ఒక్కడు కూడా లేకపోవడం ఏంటండి? అసలు దేవుడు ఎవరి కాడికే ప్రత్యేకత. పౌలు గారిని ఏం చేశాడండి? పౌలుగా మార్చుకున్నాడా సౌలుని? సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా. ఇరు యేసయ్యా, ఇరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, ఇరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హింసికుడు, దూషికుడు, హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. మనం ఫస్ట్ ఎవరండి? సౌలులాంటి పరిస్థితులు మనకి పౌలుగా మార్చుకున్నాడు. దేవుడు దర్శించాడండి. దేవుడు దర్శించాడు కనుక మనం మార్చబడ్డాం. లేకపోతే మామూలుగా మార్చబడలేదండి. మనం మామూలు మసాలా ఒక మాదిరి మసాలా కదండి, గర్మసాల కదా. ఇదివరకు గర్మసాల అనేవాడు, ఇప్పుడు గర్మసాల లేదండి, అన్ని ప్యాకెట్సే. ఎందుకంటే టేస్ట్ ఈజ్ వెరీ గుడ్, టేస్టింగ్ పౌడర్ అంట. అది వేసుకుంటే కనుక ఇక మామూలుగా లేదండి మసాలా. మనుషులే మసాలా అయిపోతున్నారు కదండి. అలా కాదు కదండి. మనం దేవుని మాట వినాలంట, వినగలిగిన చెవు, గ్రహించగలిగిన మనసు ఉండాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మార్గాల్ని సరళం చేస్తూ ఉంటాడంటండి. ఏం చేస్తాడు? ఓపెన్ ది డోర్స్. డోర్స్ ఓపెన్ చేస్తే ఎవరో తరము కాదండి. దేవుడు ఓపెన్ చేసిన ద్వారాన్ని ఏ నరుడు వేయనాడు. ప్రకటన 3:8 ఉంటుంది కదండి. నీకున్న శక్తి కొంచెమైనా నువ్వు నా వాక్యాన్ని ఇంకో పావులెట్టు కొంచెం, నువ్వు నా వాక్యాన్ని ఎరుగునని నా నామని గైకొనని అనలేదు కనుక నీ ఎదురు నేను ద్వారం చర్చించదాన్ని ఏ నరుడు వెయ్యనరుడట. దేవుడు నా మనకి మహిమ కలుగాక. ఎవరేస్తారండి దేవుడు ద్వారాన్ని తెరిస్తే? ఓపెన్ ది డోర్స్. ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణ ఆయనే ఉన్నాడు. మనం వెళుతుంటే అక్కడ శత్రువు గజ్జలాడి ఆ గృహంలోకి వెళ్ళక ముందే అవుట్, గేట్ అవుట్ ఉండదు. ఇంకా అక్కడ ఉంటాయి. ఎవరిని చూస్తే మనల్ని కాదు, మనలో ఉన్న యేసుని చూసి పారిపోతాయండి. పరిశుద్ధపరచబడిపోద్ది ఆ స్థలం. ఇంకా అది ఒక రోజుకి వాళ్ళు రక్షణలోకి వచ్చేస్తారు. కుటుంబం అంతా కూడా తరతరాలు కూడా
రక్షణలోకి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు అడుగులు ఉంచాడు కనుక. పని చేసేది ఎవరు చేస్తున్నట్టు? పరిశుద్ధాత్ముడు పని. ఇప్పుడు ఆదికాండంలో యెహోవా అంటే యేసయ్య నూతన నిబంధన. కృపాయుగంలో ఇప్పుడు ఎవరు? ఇప్పుడు కృపాయుగంలో ఎవరండి? కృపాయుగంలో పరిశుద్ధాత్ముడు. ఆదికాండంలో యెహోవా, యేసయ్య లోకరక్షకుడుగా వచ్చాడు. తర్వాత ఆదరణకర్త ఎవరండి? పరిశుద్ధాత్ముడు. కృపాయుగం అండి ఇది. కృపాకాలం కదండి. కృపాకాలంలో మనం ఉన్నాం కనుక ఆయన కృపంట జీవము కంటే ఉత్తమటండి. దేవుని నామానికి మహిమ కలుగాక. జీవాధిపతి అండి మనలో ఉన్న ఆయన. మామూలు వ్యక్తి కాదండి. మనం మామూలుగా ఉండలేదండి. మనం ఏంటో అందరికీ కూడా చూస్తే వాళ్ళకి ఏంటంటే ఒక అల్లటప్పగా కనబడతాం కదండి. వీళ్ళు ఇలాగ ఉన్నారులే, ఇంతలే ఇల్లు ఏంటో ఎక్కిరింతగా ఉంటుంది వాళ్ళకి. యాజకుడు ఉన్నాడని భయపడాలండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మనకు కాదు కానీ మనలో ఉన్న యాజకుడిని టచ్ చేస్తారంట. మనం టచ్ చేస్తే కనుక చాలా మైండ్ టు టేక్ కేర్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు బిడ్డలంటే ఆశ కాదండి. ఆయన యాజకుడు ఉంటాడు కనుక ఆయన మిమ్మల్ని ముట్టినాడు ఆ కనుపాప ముట్టువాడని ఎంచి అంటాడు కదండి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతలయ్యి మనం స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఎనీ టైం కూడా మనం ఉన్న పరిశుద్ధాత్మ ఏం చెప్తాడో మనం ఈ వాక్యాన్ని సప్లై చేసుకుంటుంటాం కదండి. లైఫ్ గడితో స్పెండ్ చేస్తుంటాం కదా, చేస్తాం కదా. అప్పుడు మనకేం అర్థం అవ్వదు కదండి. అర్థం వద్దా? వెళ్ళిపోతుంటాం. చదవాలి అయిపోయింది. ఏ రోజు వస్తే నేను వాక్యంలోనే ఉన్నా. దేవుడు మనకి మహిమ కలుగాక. అయితే ఎందుకంటే వర్షాన్ని చెయ్యి పైకెత్తి వర్షం ఆగిపోని వర్షంతో మాట్లాడాడు. దేవుడు మనకి మహిమ కలుగాక. వర్షం వస్తే నేను ఆరాధన చేసుకుంటా. పొద్దున్న 1 గంట ఆరాధన చేసుకుంటాను నేను ఎర్లీ మార్నింగ్. అలాంటిది ఇప్పుడు లోపల చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాను లోపల స్థితించి. అయితే ఆ వర్షం వచ్చేసింది. ఇవాడు శనివారం యాజకుడు రావాలి. ప్రభువా నీ సమస్యతో మాట్లాడమన్నాడుగా, నువ్వు మాట్లాడమన్నావు. నీ సమస్యతో మాట్లాడుతున్నాను వర్షంతో అని మాట్లాడాను. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం చేయి పైకెచ్చి ఆయన నామంలో ఆగిపోంటే ఆగిపోవును గాక. ఆమేన్. ఆయన పని సన్నిధి ఉంది కనుక ఆయన పని ఆయన చేసుకుంటాడు. వ్యర్థంగా అడిగితే మనం చేయడం. ఆయన అవసరానికి అడిగితే కరెక్ట్గా మనకు అది అనుకూలం అయితే ఆయన బిడ్డలోనే ఆయన మనం ప్రేమిస్తే మనకు అవసరం కూడా అయినప్పుడు కార్యం చేస్తాడు. ఆమె వైజాగ్ వెళ్ళారండి ఒకసారి. పాప 2 years అక్కడ పీజీ చేసింది. చిన్న సాక్ష్యం చేస్తే 2 years నేను వెళ్ళలేదు. వాళ్ళు అన్నయ్యని జాయిన్ చేసి వచ్చిన తర్వాత మేము ఎవరు వెళ్ళాం. విజయబాబు అని వైజాగ్ అంతర్జాతీయ మీటింగ్కి అటెండ్ అవుతాడు. ఆయన మన ఇంటికి ఎవరు శిఖమణి గారు, ఏడి శిఖమణి గారు, ఆయన ఇద్దరు మాదే గెస్ట్ హౌస్ ఇచ్చాం. ఇక్కడే గంగమ్మ ఎదురుకుండా ఏరియాలో ఉన్నాం. మేము ఇస్తే విజయబాబు ఏమో తెలుగు ట్రాన్స్లేషన్, ఎవరో గ్రేస్ వాళ్ళ బావగారు వచ్చాడు అమెరికా, ఆయన వాటర్ తెలుగు ట్రాన్స్లేషన్ అయితే మా హౌస్ ఇచ్చాం గెస్ట్ హౌస్కి. మళ్ళీ ఏడి శిఖమణి గారు కూడా వస్తారు అంటే అని చెప్పాడు వచ్చి. ఆయనకు ఒక గది ఇవ్వాలి, ఈయనకు ఒక గది ఇవ్వాలి. పెద్ద వాళ్ళు రూమ్లోకి నేను అటు ఇటు గజ తిరుగుతున్నా. వాళ్ళు ఇంకా పూర్తిగా దేవుడు తెలియలేదు కదా. ఆయన కూడా రూమ్ ఇచ్చేద్దాం నేను అని అటు ఇటు తిరుగుతున్నా, కంగారు పడిపోతున్నాను. ఆ రూమ్లోకి వెళ్ళి నేను ఇంకా పిల్లల్ని అడగలేదు. అడగకముందే ఈయన ఏం చేశాడు, ఈ వైజాగ్ విజయబాబు కింద చాపేసుకున్నాడు. ఎందుకు విజయ్ అన్న అంటే నాకనే చిన్నవాడు కదా, అందుకనే ఆయన పేరు పెట్టేసాను నేను. ఏంటి విజయ్ కింద చాపేసుకున్నావు ఏంటన్నా? అది కాదు ఆంటీ గారు, ఏడి శిఖమణిగా వస్తున్నారంటే అనుభవశాలి పెద్ద ఆయన, నేను లోబడాలి కదండి, ఆయన దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవాలి కదా, నేను తగ్గించుకోవాలి కదా అని చాప మీదకి వచ్చినాడు ఆయన. వచ్చేసరికి దేవుడినా మనకి మహిమకలుగా గట్టి మీద అన్నం గారు పరిగెట్టుకుంటూ వచ్చేసారు. అమ్మగారు ఒకరికొకరు సాక్ష్యాలు పంచుకున్నాం. ఏడి శిఖమణి గారు నేను నాన్న అంటుండేవారు. నాన్నగారు ఏంటండి నా వెనకాల సింహం తిరుగుతుంది, నా కొమ్ము పట్టుకోవాలంటే ఆ కొదవ సింహం అమ్మా ఏసయ్యమ్మా అన్నాడు. దేవుడినా మనకి మహిమకలుగా. కారులో మీటింగ్కి వెళ్తున్నాడు. ఎక్కడికైనా వస్తే ఆయన వచ్చి నన్ను కార్లు ఎక్కించుకెళ్ళేవారు ఆ మీటింగ్కి. దేవుడినా మనకి మహిమకలుగా. కొదవ సింహంరా అన్నారండి. దేవుడినా మనకి మహిమకలుగా. నేను బాబాలో ఇక్కడ చంగారెడ్డిగూడలో జాబ్ చేస్తున్నప్పుడు నేను వెహికల్ వేసుకొని వెళ్ళాను. గుర్తుపట్టలేకపోయాను ఆయన. అప్పుడు పెద్దవారు అయ్యారు కదా. నాన్న ఎవరో గుర్తుపట్టలేకపోయిందంటా నేను అన్నారు. నేను ఏలూరెడ్డి అని చెప్పాను. మా పైన ఏదో ఆపరేషన్ చేశాను. అలాగా దేవుడిని మనకి మహిమకలుగాక. మరి దేవుడు కార్యాలు కంటి చెవుకి హృదయానికి గోచరం కానీ కార్యాలు ఉంటాయి. నమ్మిన వారే దేవుని మహిమ చూస్తారు,
నమ్మకపోతే వాళ్ళకి దేవుడు ఏమి చేయలేడు. దేవుడు మనకి మహిమ కలగలేదు. నమ్మకపోతే ఆయన ఏం చేయడండి. మనకి ఏది చేసినా చెప్పి చేస్తాడు. ఒక కీడైతే తప్పిస్తాడు, మేలైతే జరిగిస్తాడు. దేవుడు మనకి మహిమ కలగలేదు. మనం ప్రార్థన చేసుకోవాలి, మెలకుగా ఉండి. ఆ మెలకు మనకి దర్శనం వచ్చినప్పుడు మెలకు వస్తుంది, అది దర్శనం అంటే. అప్పుడు దాన్ని చెడైతే కొట్టేయండి ఆయన, ప్రభు మంచిది జరిగితే ప్రార్థన చేయాలి అంతే. మనం ఏం కష్టపడమంటే దేవుడు మనకు కదండి. మనకి ఏంటి ప్రార్థించడం ఒక కష్టం అనుకుంటాం, ఎంతో కష్టపడిపోయినట్టు ఫీల్ అయిపోతాం మనమే కదండి. అబ్బా చాలా శ్రమ పడిపోయి నేను అక్కడే తిరిగి వచ్చి ఇక్కడ తిరిగి వచ్చాను, ఇంట్లో వాళ్ళ మీద మళ్ళీ పెద్ద కేకలు కదండి. నేను అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇక్కడికి వెళ్ళి వచ్చి నేను చాలా కష్టపడిపోయినా అది ఇది అని. నీకు శరీరానికి వ్యాయామం అవసరం కదా, తినడానికి ఆహారం ఎలాగో అవసరమో శరీరానికి వ్యాయామం కూడా అవసరం కదా. నువ్వు కష్టపడవా? కాళ్ళ మీద కాలేసి కూర్చుంటావా? కూర్చున్న సమయంలో కూర్చోబెడతాడు దేవుడు. దేవుడు మనకి మహిమ కలుగుగాక. రాజు బిడ్డలో రాజులో రాణిలో కదండి. దేవుడు మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకే నువ్వు రాణి కాదు మా మహారాణి అన్నాడు దేవుడు. దేవుడు మనకి మహిమ. 25 సంవత్సరాల క్రితం వచ్చిన మాట ఇది. దేవుడు మహారాణి అంటే ఆయన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చెప్పింది ఎప్పుడు చెప్పారైనా? 25 సంవత్సరాల క్రితం మాట్లాడారు. 26 సంవత్సరాల క్రితం కన్ఫామ్గా తెలియదు కానీ మా మనవరాలు పుట్టలేదు అనుకోండి, మా పెద్ద మనవరాలు. ఇప్పుడు మద్రాసులో తను జాబ్ చేస్తున్న సాఫ్ట్వేరు. ఇంకో 5 ఇయర్స్ అనమాట. అప్పుడు ఉంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అప్పుడు మాట్లాడారు దేవుడు. ఇప్పుడు కాళీరాజు గారు అన్నారు కదా అధ్యక్షులు వారు, మనవలు కూడా దేవుళ్ళకి రావాలని ప్రార్థన చేయలేని. ఒక్కొక్క బిడ్డ పట్ల ఒక్కొక్క, నా పిల్లల పట్ల వాడి పిల్లల పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. దేవుడు మనకి మహిమ కలిగాక. ఆయన నాకు చూపించి చెప్పేవారు అనమాట. అదేంటండి, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక. ఆయనే విడిచిపెట్టే దేవుడు మాత్రం కదా. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు అంతే. ఒక నమ్మిక ఉంచాలి మనం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఏమిటో అసాధ్యం. ఆయన ఉన్నాడు, నేను నమ్మిన వారికి ప్రతిఫలం దయచేసి నమ్మవలేను కదా. నువ్వు నమ్మకపోతే ఇంక నా దగ్గర ఎందుకు రావటం? అంతే కదా. నమ్మితేనే చూస్తావు కార్యాలు, నమ్మకపోతే నెవర్ మైండ్, అది జరగదు. ఈయన గ్రేసుడు బావగారికి వాటిపూల్ గారికి కూడా అది ప్లాస్టిక్ బొట్టులను తీసిరంత అట్టుకొని ఇచ్చారంటే ఇలాగా దర్శనంలో. కప్చర్లో చూపిస్తుండేవాడు గ్రేస్ తీసుకెళ్ళి. చూపిస్తే ఇలా ఉయ్యాలు చూపించి పిల్లలు పుడుతున్నారని చెప్పగానే వందనాలు, ముసిముసి నవ్వులు. ఇప్పుడు పిల్లలు పాప బాబు కూడా ఎంతున్నారు, హైట్ డిగ్రీలోకి వచ్చారు. దేవుడు మనకి మహిమ కలగలేదు. దేవుడు ఇక్కడ ఉంటే నాకు ఇండియాలో ఒక తల్లి అని చెప్పాడు ఆయన సాక్ష్యం. నేనేమనుకోండి అది ఆయన ఏంటండి, ఆ ఇండియాలో నాకు ఒక తల్లి ఉందని చెప్పాడు ఆయన. దేవుడు చెప్పమనిపోతే ఎవరో నోటి మాట పలకరండి. దేవుడు మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా కదండి. దేవుడు మాట చెప్తేనే మనకి జరుగుతుంది. దేవుడు మాట ఇస్తాడు, ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనం మాట ఇస్తే తప్పిపోతాం కదండి, జారిపోతాం, పడిపోయిన వాళ్ళని ఉద్ధరించేవాడు, కృంగిన వాళ్ళని లేవనెత్తేవాడు దేవుడు కదండి. దేవుడు మనకి మహిమ కలుగాక. అందుకని ఇలాంటి స్థితిలో దేవుడు పట్టుకొని కదండి ఒక దెబ్బ కొట్టాడు దేవుడు. ఆయన దెబ్బ కొట్టకపోతే నేను ఎవరిగా దొరకను. దేవుడు మనకి మహిమ కలుగాక. దేవుడు దెబ్బ కొట్టి తీసుకున్నాడు నన్ను దేవుళ్ళకి. మనుషులకు దొరకను, మనకు అవసరం లేదు కూడా దొరకటానికి కదండి అని అంటారా కదంటారా. దేవుడు ఆయన అప్పుడు ఎలాగా సౌలు పౌలుగా మాత్రం ఎవరు ఎలా దర్శించాడు కదండి. మోషని దర్శించాడా, అలాగా మళ్ళీ కూడా దర్శిస్తాడు దేవుడు. దర్శించి ఆయన బిడ్డలు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి శ్రమలు పెట్టి, వాళ్ళకి నిందలు పెట్టి, జరగలేని కార్యాలు కూడా జరిగినాయని ప్రజలతో చెప్పించి ఆయన లాక్కుంటాడు. మళ్ళీ ఎలా మలుచుకోవాలో తెలుసు. నువ్వు లైన్లోకి వస్తావో వచ్చేసరిగ్గా, లేదా నేను ఎలా మలుచుకోవాలో నాకు తెలుసు అంటే. అవునండి, లైన్లో ఉండకుండా మనం అటు ఇటు గల్పిగా దిగుతాము. మన లైన్లో ఉండిపోతే ఆయన ఏం చేస్తాడు, చిన్న కడుతుంటాడు. అవునండి, ఎలా మలుచుకోవాలో తెలియదా మనకి? ఆయనకి తెలీదా? మనకు తెలియదు. అందుకనే మన లైన్లో ఉండాలన్నమాట. తగ్గించే స్వభావం మనకు ఉండాలి. అందుకని దేవుడు మనకి మహిమకరంగా ఉంటామని మనం ఆయన ఏం చేస్తాడు, నా బిడ్డల్ని ఎందుకంటే చిన్నగా మలుచుకుంటానికి. అందుకని మోషే నా ఇళ్ళకి నమ్మకాలంటే ఆఖరి ఏమంటాడండి హెబ్రీ పత్రికలో, మన ఇల్లంట. ఏంటండి మనమే. ఒక్కొక్క వాక్యం చూసుకుని ఉన్నాడు. ఒక్క నిమిషం. అపోస్తల కార్యాలు
అధ్యాయం అండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం అండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 29వ వచనం కానీ చూడండి. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏళ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగుపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని ప్రభువు వాకు వినపడిన కనుక మోషే వణికి దాని నుంచి నిదానించి చూచుటకు తెగింపలేదు. ప్రభువు, నీ చెప్పులు విలువము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూర్ఖులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రభు, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునికి పంపుదునని అతనితో చెప్పాను. అధికారిని గాను ఎప్పుడుని గాను నిన్ను నియమింపు వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనుగొన్న దేవదూత ద్వారా దేవుడు అధికారినిగా విమోచకునిగా నియమించి పంపిణీ. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆస్వాదించుగాక. ఏంటండి ఇప్పుడు ఎంత ఎక్సలెంట్ అండి, దేవుడు ఎంత మంచి తీస్తున్నాడు అంతా చూడండి, ఎంత ఆధిక్యత తీస్తున్నాడు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశం ఉండి అక్కడ 2 కుమారులు కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడనని ప్రభువు వాక్కు వినబడేది కనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువము, నీ నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురాస్తులు నేను నిదానించి చూచితిని. ఎలా చూసానంటండి? నిదానించి చూచితిని. వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపిను. ఆమె ఎక్కడ మనం తృణీకరించబడతామో, ఎక్కడ నిరాకరించబడతామో అధికారులుగా తీర్పరిగా దేవుడు నియమించి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. కదండి, ఎంత గొప్ప సంఘటన అండి. ఆయనకి మనం ఏం చేయగలుగుతున్నామండి? ఆయన ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడండి మనకి? మనం ఎంత సరెండర్ అవ్వాలండి. రహస్యం ముందు కనీసం 1 గంట అయినా ఆయన కూర్చున్నాం, మనం ఏకీపిస్తున్నాం ఆయనతో. ఆయన మనం 1 గంట అయినా సరే, ఓన్లీ 1 అవర్ అయినా సరే దేవుడికి లైఫ్ గడితో స్పెండ్ చేస్తున్నావా? అంతవరకు పరుగులు పనేనా? దేవుడితో ఏకమై ఉండవా నువ్వు? వాక్యమే దేవుడు వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో నివసిస్తూ మన సర్వసత్యం నడిపిస్తున్న నాయకుడు మన నావలో చుక్కానికి ఉన్నాడు కదా. నువ్వు లైఫ్ కడితే ఎందుకు స్పెండ్ చేయవు? దేవుడు మనం ఏకమై ఉంటాంగా. ఆ వాక్యం శరీరధారి అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారి. ఆయన మనం ఏకమై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుతో మనం ఏకమై ఉండాలంటే లైఫ్ గడితో స్పెండ్ చేయాలి. నేచురాలిటీ అది. మన నేచర్ని మార్చుకోవాలి కదండి. అవునా? మార్చుకోవాలా? దాన్ని నేచురాలిటీ అంటారు. అవునండి. ఎక్కడ తప్పు వచ్చిందా? వర్డ్ మనం నేచురాలిటీ కనపడాలంటే దేవుడితో ఏకమై ఉంటే కనిపిస్తుంటాం మన నేచురాలిటీ. మన నేచర్ మార్చుకోవాలి. మనకి ఉంటే చాలా ఉంటాయి నేచర్ కదండి, ఎన్నో ఉంటాయి అలవాట్లు. అవునా? మన నేచర్ మార్చుకోవాలంట. అప్పుడు మన నేచురాలిటీ ఏంటంటే అది దేవుడు నేచురాలిటీ మనకు కనపడుతుంట, మనలోంచి కనపడుతుంట. మనలో ఏం కనపడితే దేవుడిది కనిపిస్తుందండి నేచురాలిటీ కదండి. అలాంటి వారంగా మనం ఉండాలి. కానీ
మనం ఏదో వెళ్ళామా వచ్చామా చేసామా పరుగులు తీసామా అని కాదు. మనం వెళితే అక్కడ పని జరిగిందా లేదా, దేవుడు మనకి మహిమ కలుగా, అక్కడ కార్యం సిద్ధించబడిందా లేదా, అక్కడ వాళ్ళకి కార్యం జరిగిందా లేదా, అక్కడ కార్యం జరిగితే మనకి ఆయన దేవుడు ఆకాశాలకు దేవుడు కుమ్మరిస్తాడు మనకి. అవునండి, విశ్వాసంగా కార్యం జరగాలండి. వాళ్ళు ఏడుస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు, మున్నీరుగా ఏరులే పారుతుంది. వారికి శ్రమ, అక్కడ శ్రమ ఉంది. ఆ శ్రమ చోటుకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన అడుగులు ఉంచుతాడు కనుక ఆయన కార్యం జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన నామంలో వెళ్ళటమే మనం. ఆ కార్యం జరిగిందంటే మనకు రావాల్సిన దీవులు వచ్చేస్తాయి. అవునండి, శాబాదేశ్ రాణి గారు వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? ఆవిడ ఏం చేసింది? గుర్రాల మీద, రథాల మీద వెండి బంగారాలు నగలు నాణ్యాలన్నీ అన్నీ తీసుకొచ్చేసింది, రత్నాలు ముత్యాలన్నీ. మళ్ళీ ఆవిడకి ఏది కావాలో అన్నీ అడిగి తీసుకెళ్ళింది. అవునండి, తీసుకొచ్చిందా? మళ్ళీ ఏం కావాలో అన్నీ ప్రత్యేకంగా అడిగింది. ఆయన ఇచ్చినవి కాకుండా ఇంకా ఆయన ఇచ్చినవి పోగా అడిగిందంట, నాకు అది కావాలి ఇది కావాలి. అంటే ఎంత స్వతంత్రత ఉందో, ఎంత దేవుని ఆత్మీయ అనుభవం ఉందో చూడండి. అక్కడ తప్పు లేదు. మన దేవుని రక్త సంబంధం కదా, ఆయన రక్తంలో కడగబడిన వారం కదా, మనం యేసుక్రీస్తు బిడ్డలం కదా, కదండి. మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా దేవుడు. తల్లి బిడ్డలం కాదు కదా, ఇప్పుడు తండ్రి బిడ్డలం కదా. అవునండి, నా సంకల్పం ప్రకారం ప్రథమ ఫలంగా నేను మిమ్మల్ని కని ఉన్నానంటాడు. అవునండి, అంటాడా? ఆయన మనకు కన్నాడంటే కొన్నాడంట, ఆయన స్వరక్తం ఇచ్చి నా సొత్తు అంటున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ఎన్ని మానేసేసేసి ఆ పాస్టర్ గారు వచ్చారండి, వెళ్ళాడండి, వచ్చాడండి, వెళ్ళాడండి, అయిపోయింది. ఇంకా మన పని అయిపోయిందని కాదు. మన ఒక రక్త సంబంధం ఎలాగో మన యేసుక్రీస్తు బిడ్డలం కదా, అలాంటి రక్త సంబంధం ఉండి రహస్యమంది ప్రార్థన చేసుకోవాలి, చేయాలండి. మన బ్రదర్ వస్తున్నారంటే మనం ఏం చేస్తామో, ఎక్కడ ఏది ఉందో మంచిదని చూసుకుంటాం. రక్త సంబంధం అని. ఈ మోషే గారు కూడా ఎంత గొప్ప వ్యక్తో తెలుసండి. 40 సంవత్సరాలు దివ్యసుందరట. ఆయన సుందరతనంగా ఉండకూడదంటారు అందరూ. ఎందుకు ఉండకూడదు? శాపదేశకుడు 3 రోజులు ఉపవాసం ప్రార్థన అవ్వకుండానే ఆ రాజు నగరానికి రాజభూషణం ధరించి వెళ్ళిపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎస్సేది రాడి వెళ్ళిందండి. ఏమీ చేసుకోవద్దు, సుందరంగా ఉండొద్దు అంటారు. మన మనసు ఎలా ఉండాలి? సుందరంగా ఉండాలి. సౌందర్యం, హృదయ సౌందర్యం కావాలి కదండి. అలాగే మా రాజు స్థితికి తగినట్లు, ఆ రాజు గారికి తగినట్లు వెళ్ళకపోతే రాజు రానివాడు, అవుట్ రాడి. అవునండి, ఆ రాజుకు స్థితికి తగినట్లుగా ఆయనకు గౌరవించడానికి ఈవిడ రాజభూషణాలు ధరించుకోవాలి. మన రాజుకు తగినట్లు మనం ఉండాలి. ఆయన సృష్టికర్త స్థాయిలో మనం ఉండాలి. ఆమె దేవుళ్ళ మనకి మహిమ కలుగా ఉండాలండి. ఉండాలా వద్దా? ఎవరో ఏదో అంటున్నారు, నెవర్ మైండ్, ఐ డోంట్ లైక్. దేవుడు 40 సంవత్సరాలు వచ్చాక దిగసున్నట్టండి, సకల విద్యా ప్రవీణుడట. 20వ వచనంలో చూస్తే తెలిసిపోతుంది మనకి. అపోస్తలుల కార్యాల్లో ఎప్పుడు చూసింది మనం 7వ అధ్యాయంలో 20వ వచనం ఒక్కసారి నేనే చదువుతానండి. వచనం కాడ నుంచి 23 వరకు అండి. అయితే ఇక్కడ ఆ కాలమున మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడినట్టు. 3 నెలలు ఉన్నాడు అక్కడ కదండి. 3 పెంచబడిను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అని అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొని మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండినప్పుడంట ఇశ్రాయేల్ అయినా తన సహోదరుని చూడవలని బుద్ధి పుట్టినంట. ఆమె ఎప్పుడు బుద్ధి పుట్టిందండి? ఆయనకి 40 సంవత్సరాలు వచ్చాక రక్త సంబంధాన్ని చూడాలని బుద్ధి పుట్టిందంట అయ్యగారికి. దివ్య సుందరుడట ఆయన, సకల విద్య ప్రవీణుడట. ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు కదండి, సకల విద్యా ప్రవీణుడు. అయితే 40 ఏళ్ళయ్యా కూడా రక్తాన్ని మనం ఏం చేస్తామండి? మనం జీవించినంతకాలం 100 సంవత్సరాలు 120 మోషేకి అయితే జీవిస్తే మన రక్త సంబంధం మీద మనకు ఆశ ఉండదు కదండి. అలాగే దేవుని రక్తంలో కడగబడిన వారు మనం కూడా ఆశ ఉంటుంది.
మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని ఉంటుందా? మనకు ఉండదా? వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారా లేదని ఆశ ఉంటుందా మనకి? ఉండాలండి. వాళ్ళు ఏదో చేసి వచ్చేసారని వదిలిపెట్టేకూడదు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అనేది మనకు భారం ఉంటుంది, అవునా? వాళ్ళు చూస్తే ఎంత చూడకపోతే ఎంత. నేను ఆకాశవాకులు విప్పితే ఊళ్ళిప్పితే పట్ట జనీలు మన మీద కొమ్మరేశ్వరు మన వేళకు పెడతాం. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఇచ్చేవారు ఉంచానని అడగాలి, పుచ్చేవారు అప్పించేవారు నేను ఉంచాను, పైవారు ఉంచా కింద వరకు ఉంచున్నాను. వాళ్ళని మీరు వెళ్తారు, మిమ్మల్ని ఆవిడ వెళ్ళాలని చెప్పాడు. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము? హృదయంలో ధ్యానం చేయాలి కదా, గుర్తు చేసుకోవాలి కదా. మళ్ళీ మీరు ఎక్కడ పడితే అక్కడ భక్షించండి అంటాడు కదండి, అంటాడా? బైబిల్ ఏం చెప్పినట్టు ఎక్కడని చెప్పండి, అది ఒక్కడేం చెప్పండి. ఎస్కేల్ గ్రంథం ఏంటది? ఎన్నో వచ్చాయి? 3 అధ్యాయాలు, 3 వచనాల్లో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ భక్షించమంటాడు. ఏం దొరుకుతాయి మనకి? పాల కంటే జిడ్డు తేని దారిలో మధురమైన వాటి కంటే మధురం వాక్యాలు మనం చూసుకోవాలంటే మన మీద ఆస్వాదించడం మనకు చాలు. దర్శ కదండి, దర్శ నేను మనకి ఇచ్చాడు కదా, ఆస్వాదించబడ్డాం కదా, తినడానికి ఉండడానికి ఉంది. ఇంకా మనకి ఎందుకులే బైబిల్ గ్రంథంలోకి ఎందుకులే ఇంకా మనం అంతా పచ్చమా, అవునా? గవర్నమెంట్ అంటాడు అప్పుడు దేవుడు, ఎవరు మనకు తెలియదు. అవుట్ అలా కాదుగా మనం కదండి. ఆయన రక్తం కడగబడ్డాం కనుక ఆయన ఎలాగైనా సరే మనల్ని ఏం చేస్తాడు? శ్రమ పెట్టైనా మలుచుకున్నాడు. అందుకని ఎక్కడ నువ్వు నిరాకరించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ అధికారిని గాను తీర్పుని గాను నేను పంపిస్తానంటాడు దేవుడు. మనకి మన నమ్మకం కాక నేను పంపిస్తున్నానంటాడు. మనం పంపించే దేవుడు ఆయన కదండి. మనం నిరాకరిస్తారు, అవమానపరుస్తారు, నిందలు వేస్తారు, రకరకాలు శోధిస్తారు. మనకు కావాలంటే ఆయన ఎవరేంటండి? ఇస్తాడు ఎవడా? దావీదు గారికి ఏమన్నారు? అడిగితే నేను ఇచ్చేవాడు కదయ్యా కదండి. అడిగితే ఇస్తానుగా. సొలొమోనుకి ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. సొలొమోనుకి 1000 దహన బలులను అర్పించినప్పుడంట దేవుడు ప్రత్యక్షమయ్యాడట. నీకేమీ కోరుచున్నాను అడగమన్నాడంట. ఈ నాకు ఏంటంటే ఈ జనాన్ని చక్కబెట్టి ఈ జనాంగాన్ని ఎంత తెలివిగా అడిగాడు చూడు. మరి దేవుడు జ్ఞానం ముందే ఉంది దానికి. ఈ జనాంగా నా తండ్రిలో కృప చూపించావు, నన్ను స్థిరపరిచావు. ఈ జనాంగాన్ని చక్కబెట్టుకోవడానికి నీ పరలోక జ్ఞానం దయచేయమంటే నువ్వు శత్రువు ప్రాణాన్నైనాను ఆస్తినైనా అంతస్తునైనా అడగలేదు కనుక నీకు ముందుగానే నీకు వెనక కానీ రాజునుడు, నీకు నువ్వే రాజువే. దేవుడు మనకి మహిమ కలుగాక. హల్లెలూయా. అందుకనే సొలొమోను జ్ఞానాన్ని ఇచ్చేయండి, సొలొమోనుకి ఇచ్చి మనకి ఇచ్చేయండి అంటాం. ఆ వాక్యం ఏం చదివేస్తుంది? నీకు ముందు కానీ నీకు వెనక కానీ రాజునుడు, నీకు నువ్వే రాజు. దేవుడు మనకి మహిమ కలుగాక. ఏంటండి చిన్న చిన్న తాటానికి భయపడిపోతాం మనం. మనకి ఇది చాలదండి, దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం ఇంకా ఆయన గోడంత ఉంది. మనం ఏం చేయాలి? ప్రార్థన ఆత్మతో తీసుకోవాలి, త్రొవ్వుకోవాలి. గనిల్ని కీ ఇచ్చాడు. ఈ బండి మీద నా సంఘానికి కట్ట పాత్రలలో ఒక ద్వారం ఉన్నట్టు ముందు నిన్నలేరు. పరలోక తాళం చేతులు ఇహలోకి నీకు ఇచ్చానంటాడు. ఇచ్చాడు తాళం చేతులు. భూలోకులు 2-3 కలిసి దేన్ని బంధిస్తే పరమను బంధిస్తాయి. మీరు ఇక్కడ దేని ఉప్పితే పరమంది ఉప్పుతాన్నాడా? తీసుకుంటారు. రావట్లే మనకి కీ. ప్రార్థనా శక్తితో కీ ఓపెన్, డోర్స్ ఓపెన్ అవుతాయి. మనకు తెలీదు, తెలియకుండానే ఓపెన్స్ అవుతుంటాయి డోర్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కానుక తీసుకునేదాన్ని కాదు, తెలియదు, కన్వర్టెడ్ కదా, తెలియక భయపడిపోయేదాన్ని. చేపలు తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. అప్పట్లో ఒక 50 రూపాయలు ఎవరో ఒకరు ఇస్తుండేవారు. 50 రూపాయలు చాలా గొప్ప అప్పట్లో. నేను ఇచ్చేసి అక్కయ్య మీకు పాలు భాగస్తూ వద్దురా, పాలు భాగస్తులు అవరా, మీకు తీసుకోకుండా మాకు ఇస్తారేంటి అనేవాళ్ళు. నా హృదయంలో ఉన్నది దేవుడికి నాకే ఎరిక. నేను దేవుడు చెప్పకుండా నేను ఏది చేయకూడదు, భయం కదా. పర్మనెంట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే భయంగానే ఉంటారు, భయభక్తులతో ఉంటారు. అయితే నా మనసు నాకు ఉంది, ఏం చెప్పలేక పర్వాలేదు రండి బ్రదర్ అనేదాన్ని. తర్వాత దేవుడు వచ్చి నాకు కాయిన్స్ గుప్పిడి నిండా ఇస్తుంటే వద్దన్నా నేను. ఆయన ఏడ్చారు తల నా తొడ మీద పెట్టుకొని.
ఏడిస్తే అటు అవతల గట్టి మీద చాకల బజార్లో బట్టలన్నీ ఆవేశమే కుర్చీలో కూర్చున్నా తీసుకొచ్చి ఇస్తే వద్దనంటే ఏడ్చారు. ఎందుకంటే అప్పుడు అన్ని జనాంగం ఉండి ఎవరి దగ్గర తీసుకుంటాం అలవాట్లేదు కనుక. ఏడిస్తే నేను ఆ గుప్పుల్లో తీసుకుంటే ఆయన కనపడలేదండి. అన్నమ్మ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏంటండి ఇలా వచ్చింది దర్శనం అంటే, అమ్మగారు మీరు ఎవరు మీకు ఇస్తారో ఆ నిధులు మీ నిధులను కూడా నింపుతాండి దేవుడు, తీసుకోవాలండి అమ్మగారు అంటే. అప్పటి నుంచి కాయిన్స్ ఇచ్చాక దేవుడు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు వచ్చిన కానుకలు. దేవుడు నా మనకి మహిమ కలుగాక. మా పాప అంది నీకు సిగ్గులేదే, పెద్దవాళ్ళ దగ్గర తీసుకొస్తున్నావు డబ్బులు అంది. తెలియదు కదా తనకు కూడా, చిన్న వయసు. అలా కాదు మా అన్నమ్మగారు చెప్పారు సేవకురాలు తీసుకోవాలంటే ఆలే మనం దీవిస్తాడట దేవుడు అని. దేవుడు నా మనకి మహిమ కలుగాక. హల్లెలూయా కదండి. దేవుడు చెప్పింది చేయటం అంతవరకే, అది నో క్వశ్చన్. మనెవరికి వచ్చిన వేయటానికి ఆయన ఏం చెప్పినా చేయాలంతే. 3 ఎకరాలకి 3 లక్షలు కావాలంటే నిత్యం తీసుకున్నాడు. ఏంటి ఎలా ఇచ్చాడు అనుకున్నాం. 300 గజం కొన్నాం ఇక్కడ హరిగారి మిలియన్ దొండపాళ్ళు. పాప మ్యారేజ్కి 11 లక్షలు వచ్చింది. అదైనా అప్పటికప్పుడు అమ్మట్టుగా, అది ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే 70 లక్షలు అదే ఎంతో ఉంటుంది, 1 కోటి రూపాయలు ఎంతో. అలా దేవుడు చెప్పింది మనం చెయ్యాలండి అంతే. ఆయన చెప్పిన మాట వింటే, ఆయన ఆజ్ఞ గైకుంటే మనకి ఏమవుతుందండి. నోహు దినాల్లో నోహు ఆజ్ఞ గైకున్నాడట, దేవుడు ఆజ్ఞ. అందుకని ఆయన ఫ్యామిలీ ప్రపంచం అంతా తుడిచిపెట్టేప్పటికీ కూడా ఆయనతో ఆయన భార్య, బిడ్డలు, పిల్లలు, ఎవరండి సమస్త జీవరాశి జతలు కూడా ఏమని సురక్షితంగా ఉన్నాయంట. ప్రపంచంలో మళ్ళీ ప్రార్థన ప్రారంభమైందంట. అవునండి. అలాగా దేవుడు మనల్ని ఆస్వాదించి దీవించే దేవుడే ఉన్నాడు. అందుకని ఆయన గుణ లక్షణాలు మనం హత్తుకునే వారంగా ఉండాలి. పని చేస్తున్నామంటే కాదు, నమ్మకంగా ఉండాలి పనులు. మీ మీద జ్ఞానము గల నమ్మకమైన కాపలు నేను ఏర్పాటు చేశానండి. నాకు ఎందుకు ఇలా వస్తుంది ఎప్పుడు జ్ఞానవంతులు ఏంటి, నాకు నువ్వు జ్ఞానం ఇచ్చావు ఇవ్వలేదా ప్రభు అని నాకు సుపరీక్ష వచ్చింది. మీకు ఒక జ్ఞానమైన కాపాన్ని ఏర్పరచండి మీద అన్నాడు ఆయన. దేవుడు నా మనకి మహిమ కలుగాక. ఎవరు జ్ఞానం ఉంటారో వాళ్ళే ఏర్పాట్లో ఉంటారు ఇక్కడ. దేవుడు నా మనకి మహిమ కలుగాక. వాళ్ళని మీకు కాపాడగా నేను నియమించాను అన్నాడు. తరచుగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు నా మనకి మహిమ. ఒక బలమైన స్తంభాలలాగా సృష్టికథలో మూల స్తంభంలాగా ఉండాలి. దేవుడు నా మనకి మహిమ కలుగాక. హల్లెలూయా. ప్రభుదాస్ గారు మల్లిమొక్కల వారి మీద ఇక్కడే, మనకి ఎక్కడో కూడా కాదు, సాక్ష్యాలు. మల్లిమొక్కల వారి మీద రవికుమార్ గారు మీటింగ్ పెట్టించాము. ఆ ప్రభుదాస్ గారు అంటే మరి ఏపీ నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారట. కాళీ గారు, ప్రభుదాస్ గారు వచ్చారు. వస్తే నేను నడుచుకుంటే వెళ్తున్నాను. రాత్రి ఈవినింగ్ 7ంటికి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని బైబిల్ తగ్గించుకొని వెళ్తుంటే వెనకాల గ్రేస్ వచ్చి ఆంటీ గారు అన్నాడు. ఏంటి అన్న, ఎక్కడ మీరు బండి అన్నాడు. ఏ అన్నా, ఇక్కడేనండి మీటి ముందు ఇప్పుడే వచ్చేద్దాం అన్నాడు. అది 11 అయిపోయింది. లాస్ట్లో ప్రార్థన చేసిన అన్నాడు, మూలస్తంభంలాగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టారండి అన్నాడు. దేవుడు నా మనకి మహిమ కలుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఏం చూపించారు కానీ హైదరాబాద్ వచ్చి శాలరీ ఇచ్చేస్తానన్నాడు. మీరు ప్రార్థన చేయాలి మా దగ్గర, మీరు శాలరీ ఇచ్చేస్తాను. దేవుళ్ళకి వచ్చిన కొత్తలో రవికుమార్ గారు చర్చలు కూడా ప్రార్థన జరిగేది, ఇంటి దగ్గర కూడా చేర్చుకున్నారు. అయితే వచ్చేయండి అన్నారు. పిలిచిన వాడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. నేను ఎవరికి మనుషులకి సరెండర్ అవ్వాలి. నీ శాలరీ కోసం నాకు వద్దు. దేవుడు నన్ను నా బిడ్డలు పోషిస్తాడు. దేవుడు నా మనకి మహిమ కలుగాక. నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మను జవాబు ఇచ్చాడు, రిప్లై ఇచ్చాడు. దేవుడు నా మనకి మహిమ కలుగాక. హల్లెలూయా కదండి. వాళ్ళ దగ్గర మనం జీతం తీసుకొని సరెండర్ అయ్యాము. ఒక్క మాదిరి ఉంటుందండి, ఆడుకుంటారండి ఫుల్గా. ఏమంటే ఆడుకోరు మళ్ళీ శాలరీ ఇచ్చేసి అక్కడ ఉంచారనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు ఆట. స్వతంత్రం ఎలా ఉంటుంది అప్పుడు మనకి? స్వతంత్రం అయ్యాక దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళొద్దన్నాడు దేవుడు మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని మీరు స్వతంత్రంగా చేశారు కదా, ఇంకా దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళొద్దన్నాడు దేవుడు మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునా? ఒక చోట దాసి ఆత్మ, ఒక చోట స్నేహితుడు అంటాడు, ఒక చోట దాసి ఆత్మ, ఒక చోట దత్తపుత్ర ఆత్మ, ఒక దగ్గర వారసుడు, ఒక దగ్గర స్వతంత్రుడు. ఆమేన్. దేవుడు మనకి నమ్మిన వాళ్ళు దేవుడు మనం చూస్తారు. ఆమేన్. అంతే స్టెప్ బై స్టెప్ అండి. అవునా? వాళ్ళు ఏదో చేయలేదు, వీళ్ళు ఏదో చేయలేదు. ఎందుకు చేయలేదు? మనకన్నా సమయం లేకుండా ఆడిచ్చేదేంటండి. దేవుడు ఆకాశాలు ఉంటుంది, మన నిధులు ఇవ్వబడితే దేవుడు మనకి మహిమ కలుగాక. ఆమేన్. ప్రార్థన రాసిన తండ్రిని ఇవ్వమని మనందరం కూడి సహోదరుడు కదా,
చేయమంటున్నాడా? ప్రార్థన చేయ. కొన్నాటికి బహిరంగంగా మన సభల్లో ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. కదండి, ఎవరి సభల్లో ఆడలే మనం. ఏమంటే మీరు మా సభకు రండి, మేము మీ సభకి అన్నట్లు ఉంటుందా? అవునా? సభలో ఎవరికి ఉండాలా? అందరి సభల్లో మనం, అన్ని సభల్లో మనం ఉండాలా? ఆమేన్. హల్లెలూయా. కదండి, అలాంటి వారిలో ఉండాలండి. మనుషులకి సరెండర్ అవ్వాల దేవుడికి సరెండర్ బిడ్డలు మనం. అవునండి, దేవుడు జ్ఞానంతో ఉండమంటాడు. అందుకనే దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వాక్యాలు మనకి ఆస్వాదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ఈ సృష్టికర్త నిలులో అడుగుపెట్టిన వారు, ప్రార్థనకు వచ్చిన వారు అందరినీ కూడా దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ నిధులు పరలోక ధన్యత తెరిచి ఈ నిధులు నింపబడను గాక. ఎందుకంటే ఎవరు యాసతో వస్తున్నారు, సృష్టికర్త నిలువలోకి వచ్చిన వారు, వస్తున్నవారు, చూస్తున్నవారు, చూడబోయేవారు, వినేవారు, వినబోయేవారు అందరూ కూడా యేసునామములో దీవించబడుదురు గాక, రక్షణలోకి వచ్చుదురు గాక. వారి కుటుంబాలు సేవ కూడా అభివృద్ధి పరచబడదు గాక. సంఘ సరిహద్దు కుటుంబ సరిహద్దులు యావత్తు విశాలపరచబడదు గాక. దేవుడి ఇచ్చిన పరిశుద్ధ వాక్యాలు ఆస్వాదించినాక కూడిన మీ అందరికీ నా వందనాలు. చూసిన వారందరికీ నా నిండా వందనాలు చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ దేవుని నామమును హెచ్చిస్తూ నేను ఇది ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. దేవుడి కార్యం చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడి కొన్నాసు తీసుకోతున్నాను. ఇప్పటివరకు మా కుటుంబం మా సేవను కాచి ఇప్పుడే ఇక్కడ కూడా కాచి కాబట్టి నేను కొన్నాళ్ళకి ప్రార్థన కాపులు అడ్డుబడి కూడా తొలగించాం. నీ కృపతో మమ్మల్ని ఆవరించానని ప్రాంత ప్రజలే కాదు అయినా సర్వమానవాణి సమస్త పరిశుద్ధ రాజధికారి మనుషులు అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. ప్రార్థన విజ్ఞాపన ఆచరించకుండా చేస్తున్నాం. చేయటం మా వంతు పని అయా కార్యం చేయటం నీ వంతులేదు. పని నీది, సహాయం ఇది కనుక ప్రభువుకు నాకు సహాయం చేయండి. నా మీద నేరస్థాపన చేయబడి ఎవడని ప్రభా అయ్యా ఈ ప్రాంత ప్రజల దైవజనులు విశ్వాసం అందరినీ బలపరిచిన స్థిరలుగా చేయండి నైనా. ప్రపంచం యావత్తు కూడా మా నుంచి మీరు వెళ్ళిపోండి నైనా. ఆయా ప్రతి గృహాన్ని దర్శించండి, టచ్ చేయండి ప్రభా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబానికి రక్షణ స్వస్థత యేసునామములో ప్రకటిస్తాం. ముఖ్యంగా ఈ నాయన సృష్టికర్తలో అయా నాయన ఎవరైతే ప్రార్థన అవసరం కోరుకుంటున్నారో వాళ్ళ అవసరాలన్నీ యేసునామములో చేర్చబడిన కాక నైనా. వారి నాయన కుటుంబ సరిహద్దులు, సంఘ సరిహద్దులు యావత్తు విశాలపరచబడిన కాక. దృష్టి వేసే ప్రతి బాణాన్ని భూమి దహించి ఎక్కడికి కాల్చిపుచ్చిపడేశాను నైనా. అదేవిధంగా నాయన స్వామి విషయంలో కార్యం జరిగించావు. అయా వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నాం, సేవనికి జ్ఞాపకం చేసుకున్నాం. అయా అమ్మాజీ గారి విషయంలో తండ్రి ఇరువురి బిడ్డలు ప్రభు భర్త నాయన బిజినెస్లో అయా నానాటికి విశ్రమింపచేయండి, ఆస్వాదించి దీవించి పరిలో జ్ఞానంతో నింపండి నైనా. అయా కుటుంబం యావత్తుని అయా ప్రార్థన తల్లిగా బిడ్డలు కూడా అమ్మాజీని లేవనెత్తావని పొందాల్సి తీస్తూ రాజా. ఇరువురు బిడ్డలు ఇచ్చే ఇరువురు అమెరికాలో ఉన్నారు నైనా. వారి నాయన కృపకి నీ కాపుదలకి కందిష్టికి కాంచికి బిడ్డలను అప్పగించుకున్నాం. నీ కృప నీ కాపుదల కందిష్టి కంచి కోరుకుంటున్నాం రాజా. పెద్దబాబు నాయన ప్రమోద్ వివాహ విషయంలో నువ్వు జరిగించిన సుఖదిగుల భార్య యొక్క దానాన్ని అనుగ్రహించిన విధానం బట్టి పొందాలి. అయా నువ్వు చేసేవారి కార్యం నమ్మి నేను సూచిస్తున్నావు తండ్రి. మేమందరం కూడా నీ సన్నిధి అనుభవించాలి. కాలం మీద చూసుకుని జరిగించి మారాలి మొదటి నీళ్ళ ద్రాక్షరసం మార్చాం. అట్టి గొప్ప కార్యం బిడ్డ పక్షాలు జరిగించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. అదేవిధంగా నాయన చిన్న నాయన వర్షిత్తుని గురించి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ స్థిరపరిచిన జాబులు బలపరిచిన అయినా స్థిరుడిగా చేశారు నమ్మి నేను సూచిస్తున్నాను తండ్రి. నీ పొందాలి. వారు అమెరికాలో ఉన్నారు. నీ కృపకి నీ కాపుదలకి కందిస్తే కాంచికి మేము అప్పగించుకున్నాం కుటుంబాన్ని ప్రభా. అయా నీ కృపని కాపుదలు కందిస్తే కంచుకోరుకున్నాం. వచ్చిన సేవకులు ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్నాయినా. అయా నా దీన కుటుంబాన్ని కూడా మీరు నాకు ఇచ్చిన బిడ్డలు కూడా మా కుటుంబాన్ని మా శ్యామ నలువైపులా వ్యాప్తి చెంది ప్రపంచం యావత్తు నలువైపులా వ్యాప్తి చెంది చేసి ఏ కుటుంబంలో ఏ బిడ్డలు జీవన ప్రకటిస్తూ వృద్ధి దగ్గర చెట్టు వరకు జ్ఞాపకం చేసుకున్నాం. అయా విత్తిన వాక్యాన్ని దృష్టి ఎత్తుకోకుండా అపవాదు కట్టుబడి మా హృదయాలు అంటికట్టి నీరు కట్టి నోరెత్తలు ఫలింపు చేసాం. ఫలభర్త జీవితాలు మాకు నాకు అనుగ్రహించావు నైనా. అయ్యా నీకు మరలా మేము కూడి నిన్ను స్తుతించే పరిత్తున్నాం. అయా నీ కృపకి నీ కాపుదలకి మా కుటుంబాన్ని మా సేవను అప్పగించుకుంటూ అయా ఒలిలోకుండా బెరీల మందిరం తండ్రి. అయా మరి నాయన పక్కన దైవజనులు విపక్షాలు యాజక ధర్మం చేస్తున్నారు. ఎదర నాయన దైవజనులు ప్రభా వృద్ధాపులున్న దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకోండి అయినా. ఇదే విధంగా నేను పైన క్రింద నైనా అయా నేను పక్కన జాన్సన్ ప్రతి ఒక్కరు పక్కల బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని నన్ను తగ్గించుకుంటూ నాలో మళ్ళీ మీ నామని హెచ్చించుకుని బిడ్డ చేసిన ప్రార్థన మీ ప్రియబిడ్డలు ముద్ర బిడ్డ చేసిన ప్రార్థన దేన ప్రార్థన కలుపుకొని యేసు రక్తాన్ని ముద్రించి తగిన సమయం జవాబు చేసావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నాలో మళ్ళీ మీ నామని హెచ్చించుకుంటూ జీవముల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకం నెరవేర్లు భూమిని నెరవేరును గాక. మనదైన ఆహారం దయచేయండి. బడలు అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు
క్షమించి మమ్మల్ని శోధన తెక్క కిడిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ, కలువ రక్తమే జయ. రేపు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాదికి వాడి క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కూడిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను, నిండా వందనాలు చెల్లిస్తున్నానండి. మనల్ని తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. నన్ను కాయును ప్రతి క్షణం. నన్ను కాయును